అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ఈ రోజు నుంచి మనకి వారాహిదేవి తల్లి నవరాత్రులు ప్రారంభమైనాయి కదండి. ముందుగా అందరికీ వారాహిదేవి తల్లి నవరాత్రుల శుభాకాంక్షలండి. అందరం కూడా సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో, బిడ్డాపాపలతో చల్లగా వర్ధిల్లాలని, ఆ యొక్క జగన్మాత జగజ్జన్య దీవెనలు మనందరిపై కురిపించాలని ఆ తల్లిని మనం అందరం ఈ నవరాత్రులు వేడుకుందామండి. చక్కగా మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుందామండి. సాయంకాలం పూట ఈ విధంగా ముగ్గు వేసుకున్నానండి. ప్రతిరోజు ఈ 9 రోజులు కూడా సాయంకాలం పూట ముగ్గు వేసుకుందామని అనుకున్నానండి. ఈ విధంగా చక్కగా పద్మం వేసుకొని తర్వాత భూదేవి తల్లికి పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ఎందుకంటేనండి నవరాత్రులు అంటే 9 రాత్రులు కూడాను సాయంకాలం వేళల్లోనే అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయండి. అమ్మవారికి సాయంకాలం అంటేనే ఇష్టం అనమాట ఆ జగన్మాతకు. అందుకోసం అని చెప్పేసి సాయంకాలం మన ఇంట్లో మొక్కలకి నీళ్ళు అవి పోసేసుకొని 5 గంటల నుంచి స్టార్ట్ చేశానండి పని. యాక్వాగార్డ్ వేస్ట్ వాటర్ ఉన్నది కదండి, బయట వరండా అంతా కడుక్కొని నీట్గా చక్కగా మొక్కలకి నీళ్ళు అవి పోసేసుకొని ఇక బయట కళ్ళాపు జల్లి ముగ్గు వేసుకున్నానండి. పండుగ అంటేనే మనకెంతో సంతోషం అండి, ఆనందం కదా. ఈ 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుందామండి. ఇలా మెట్లకు కూడా చక్కగా పూజ చేసుకున్నానండి. ఇక ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని, సాయంత్రం వరకు దీపారాధన చేసుకోవటం ఇవన్నీ కూడా వీడియోలో నేను చూపించబోతున్నానండి. వస్తుందన్నమాట. ఇది సాయంకాలం వీడియో అనమాట. పండుగ అంటేనే మనకి ఎంతో సంతోషం కదండి. మన ఆడవాళ్ళం అంతా కూడా శక్తిని కూడా తెచ్చుకొని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలని చెప్పేసి ఆరాటపడుతూ ఉంటాం, తాపత్రయపడుతూ ఉంటాం. ఇక ఉదయాన్నే స్నానం చేసి ఈ విధంగా దీపారాధన చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను అనమాట భగవంతుడికి. ఎర్రగన్నేరు పూలతోటి ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. ఇక ఈరోజు ఉదయాన్నే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలండి. ఆల్రెడీ కొబ్బరి చట్నీ వచ్చేసి గట్టిగా మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. డీప్లో పెట్టేసుకుంటే ఇక అది చెక్కు చెదరదనమాట. ఇప్పుడు దాకులు ఏం చేస్తామండి, మా వారికి నాకు ఇద్దరికే కదండి. అందుకోసం అని చెప్పేసి అలాగా గట్టిగా పెట్టుకుంటే తర్వాత మనం తినబోయేటప్పుడు నీళ్లు కొంచెం కలుపుకొని తినొచ్చండి. దోశలు వేస్తున్నాను అనమాట. పచ్చజొన్నలు మినువులండి నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను దోశల పిండికి. దోశలు అంటే మనందరికీ ఇష్టమే కదండి. గుంటూరులోనండి శంకర విలాస్ హోటల్ ఉన్నదనమాట. దాదాపు ఒక తరం అనమాట, 150, 70 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నాదు. ఇక ఎక్కడి వాళ్ళైనా సరేనండి గుంటూరు వస్తే మాత్రం శంకర విలాస్ హోటల్లోని టిఫిన్ కానీ భోజనం కానీ చేసి వెళ్ళాల్సిందేనండి. అంత చక్కగా అంత రుచికరంగా తయారు చేస్తారనమాట. అంత బాగుంటాయి అనమాట. శంకర విలాస్ అంటే గుంటూరులో ఫేమస్ అనమాట అండి, ఫేమస్ అయిన హోటల్ అనమాట. ఇంకా తర్వాత అన్ని అనేక రకాలుగా వచ్చేయాలండి హోటల్స్ అన్నీ కూడా. కానీ శంకర విలాస్ హోటల్ పూర్వం నుంచి వస్తుందన్నమాట. ఆ విధంగా తయారు చేసుకుందామండి. మనకు మనము అండర్స్టాండ్ చేసుకొని మనకు మనం చేసుకోవటమేనండి. మన ఇంట్లోనే మన చేతులతో మనం తయారు చేసుకోవటం అండి. పండుగ అంటేనే ఎన్నో పనులు గుర్తొస్తూ ఉంటాయండి. వాటిని క్రమశిక్షణగా ఒక టైం టేబుల్ ప్రకారంగా ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని ఓర్పుతోటి చక్కగా నిదానంగా చేసుకోవటమే మన గొప్పతనం అండి, మన ఆడవాళ్ళ లక్షణం అనమాట. నేను అలాగే తయారు చేసుకుంటూ ఉంటానండి. నేను ఒక పని తర్వాత ఒక పని అలానే చేసుకుంటూ ఉంటాను, ఓర్పుతోటి నేర్పుతోటి చక్కగా టైం టేబుల్ వేసేసుకొని. మీరు కూడా అలానే చేసుకుంటారండి? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వారాహిదేవి తల్లిని ఎలా పూజ చేసుకోవాలి, అలాగే ఏ పూలు తెచ్చి పూజ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా ఆమెని మనం ప్రసన్నం చేసుకోవాలి, ఏ విధంగా భక్తితో పారవశ్యంతో ఆ తల్లిని జగన్మాతని మైమరిపించాలి, ఆ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం కదండి. నేనైతే అలానే ఆలోచిస్తూ ఉంటానండి. ఆ రోజంతా కూడా
ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి టెన్షన్ అనమాట, గాబరా పడుతూ ఉంటానన్నమాట. కానీ అన్నీ ఆ తల్లి ఆ జగన్మాతే చక్కగా చేపించుకుంటుందండి. నిదానమైనా సరే చక్కగా ప్రశాంతంగా చేపించుకుంటుందన్నమాట. ఈరోజైతే పొంగల్ తయారు చేద్దామని అనుకున్నానండి. స్టార్టింగ్ కదా, ఫస్ట్ రోజు కదా, అందుకోసమని తల్లికి తీపి అంటే ఎంతో ప్రీతి కదండి. అందుకోసమని ముందుగా పొంగల్ తయారు చేద్దాము అన్నంతో. నండూరి శ్రీనివాసరావు గారు అన్నారండి, తల్లికి విచిత్రాన్నాలంటే ఇష్టం అన్నారు. అందుకోసమని ఈరోజు పొంగలి పాలు పోసి పొంగలి బెల్లంతో చక్కగా తయారు చేసుకుందామని అనుకున్నానండి. అలాగే తల్లికి ఎర్రగన్నేరు పూలంటే ఎంతో ప్రీతండి, ఎర్ర పుష్పాలంటే ఎంతో ఇష్టమట. అందుకోసం అని చెప్పేసి అలా పూజ చేసుకుందామని ఈరోజంతా కూడా అలానే ఆలోచిస్తూ గడిపాను అనమాట. మనకి నిద్ర పట్టదండి. ఒక ఆలోచన వచ్చిందంటే ఇక అలానే ఎప్పుడు చేసుకుందామా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తయారవ్వాలా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాం. మీరు కూడా అలానే టెన్షన్ పడుతూ ఉంటారండి. ఎందుకంటే మన భర్త మన పిల్లల కోసమే కదండి, మన సంసారం కోసమే కదా మనం పాడుపడేది, తపన పడేది, మనం బాధపడేది. ఆ తల్లిని, ఆ జగన్మాతను మనము ప్రార్థించేది. అలాగే ఈ పండుగలు, ఈ పర్వదినాలు అవన్నీ చేసుకునేది ఎవరి కోసం అండి? మన కోసమే కదండి, మన ఫ్యామిలీ కోసమే కదా, మనం సుఖంగా సంతోషంగా ఉండటానికే కదండి ఆ భగవంతుడిని శరణుజొచ్చేది మనం అంతా కూడాను. ఈ చిన్ని జీవితంలో, ఈ ఈ యొక్క చిన్ని ప్రపంచంలో, ఈ చిన్ని జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఎదుర్కొంటూనే ఉంటామండి. వాటన్నిటిని అధిగమించడానికి ఆ భగవంతుడే కారణం కదండి మనందరికీ కూడాను. ఆ భగవంతుడేనండి సమస్తం, సర్వాంతర్యామి కదండి. ఇదిగోండి దోశలు వేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయ అది రాసుకొని దోశ వేస్తే రోస్ట్గా కమ్మగా రుచిగా ఉంటుందండి. మా వారికి మెత్తగా ఉండాలి దోశ, నాకేమో కరకరలాడుతూ ఉండాలన్నమాట. దోశ అంటే ఇద్దరికి చెరొక రకం అనమాట, చెరొక వెరైటీని అనమాట అండి. ఎవరికి ఇష్టం వచ్చింది అలా చేయాలి కదండి. మనం చేసేది వాళ్ళ కోసమే కదండి. వాళ్ళకి సాటిస్ఫైగా వాళ్ళకి తయారు చేసేది, మనం సాటిస్ఫైగా మన కోసం తయారు చేసుకోవటం, అంతే కదండి. ఇందులో పెద్ద బ్రహ్మాండం ఏమీ లేదు కదా. ఎవరి సంతృప్తి కొద్దీ, ఎవరి సంతోషం కొద్దీ మనం ప్రవర్తించటమేనండి. మన ఆడవాళ్ళ యొక్క లక్షణమే అదండి. ఇక 3 దోశలు వేస్తున్నానండి. మా వారికి నాకు దోశలు అంటే చాలా ఇష్టం అండి, మా వారికి నాకైనా సరే. వయసులో ఉన్నప్పుడు ఇంకా బాగా ఇష్టంగా తినేవాళ్ళం అండి. ఇప్పుడు కొంచెం తగ్గించాములేండి. ఉదయం అయితే మా బ్రేక్ఫాస్ట్ దోశలండి, 3 దోశలు తిన్నాము. ఇక తర్వాత సాయంకాలమేనండి, తల్లికి జగన్మాతకు పూజ చేసుకున్న తర్వాతే తిన్నామన్నమాట. ఇక పగలంతా కూడా ఏమి తినలేదండి, మజ్జిగ అది త్రాగుతూ ఉన్నాము. మా వారు సపోటా పళ్ళు అవి తీసుకొస్తే అవి తిన్నారండి. ఇంకంతే, పగలంతా ఏమీ తినలేదండి. ఇదిగోండి మా వారికి నాకు దోశలు, మా వారికి తీసుకెళ్దాం దోశలు వేశాను. ఆయన కూడా అంతే ఉన్నారండి నాతో పాటు, ఏమీ తినకుండా. కొంచెం బజార్ పని ఉంటే బజార్కి వెళ్ళేసి వచ్చామండి. రోజు ఒక్కొక్కసారి బజార్ పనులు ఎక్కువగా వస్తున్నాయండి ఈ మధ్య. తప్పవు కదండి, ముఖ్యమైన పనులకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది కదా. హడావిడిగా ఉన్నప్పుడే పనులు ఎక్కువగా ఉంటాయండి. మీకు అంతేనండి? ఎలా ఉందో చూడండి, టేస్ట్ చేసి. దోశ చేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి, కొబ్బరి చట్నీ ఉంది కదా. ఇది మా టిఫిన్ అండి, మినప దోశలు విత్ కొబ్బరి చట్నీ. బాగుందా? బాగుందండి. సరే, బాగుందండి, ఎంజాయ్ చేయండి. అండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు కొబ్బరి చట్నీ గట్టిగా కలిపి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో. పూజ అది చేసుకునేసరికి లేట్ అయింది కొంచెం. దోశ అంటే అందరికి ఇష్టం, సూపర్. గుంటూరులో శంకర విలాస్ హోటల్ ఉంటుంది, అలా ఉంది దోశ.
మన చేతులు అమ్మదు, మన చేతులతో మనం తయారు చేసుకుంటే ఎందుకు ఉండదండి, కమ్మగా బ్రహ్మాండం రుచిగా అద్భుతం. ఫేమస్ అన్నమాట గుంటూరులో. దాదాపు 50 years బ్యాక్ ఒక తరం నుంచి అనుకుంటా బాగా పేరు. అలానే ఉంది. అలా అనుకొని తింటే మనకెంతో సంతృప్తి, అండర్స్టాండింగ్. అదేనండి గొప్ప పని. బాగానే చేసుకుంటాం కదండి, మంచిగా మనకు బాగుందండి. జొన్నలు మినుములు కలిపి ఇక దోశ తిన్న దగ్గర నుంచి ఏం చేస్తానంటే మీకు తెలుసు కదండి, మజ్జిగపై దాడి చేస్తానన్నమాట, యుద్ధమే చేస్తానండి. వారికి నాకు మజ్జిగ చేస్తున్నానండి. ఇదేం పెద్ద స్పెషల్ కాదండి, రోజు ఉన్న విషయమేనండి. ఇక రోజు దోశ రోజు మాత్రం ఏ రోజైనా సరే మజ్జిగ కంపల్సరీనండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మజ్జిగ అనేది త్రాగటం అలవాటండి. 30 years నుంచి మాకు అలవాటండి మజ్జిగ తాగటం అనేది. మన మధ్యతరగతి ఫ్యామిలీస్ మాత్రం, మేము మధ్యతరగతి ఫ్యామిలీనేనండి, మజ్జిగ తాగుతామండి, పెరుగు వాడమండి ఎక్కువగా. ఈ విధంగా మజ్జిగ త్రాగుతున్నాం. మా వారికి నాకు ఉదయాన్నే చేస్తే సాయంత్రానికి తపాలు ఎగిరిపోతుందన్నమాట. ఇక మజ్జిగ అంటే అంత ప్రాణం, అంత ఇష్టం అండి, త్రాగుతూ ఉంటాంలేండి, అలవాటు ఇక అలాగనే. ఇక సాయంకాలం వచ్చేసిందండి. ఇక ముగ్గు అంతా అయిపోయిన తర్వాత చక్కగా తలస్నానం చేశానండి. ఇదిగోండి గ్యాస్ కౌంటర్ వద్ద లక్ష్మీదేవి తల్లికి దీపం వెలిగించుకున్నాను. మన ఇంటి వెనక అపార్ట్మెంట్లో పసుపచ్చ పూలు ఉన్నాయి కదా, ఆ పసుపచ్చ పూలతో అలంకరించుకున్నానండి. ఈరోజు తిరుపతమ్మ తల్లి, పెనుగంచి పూలు తిరుపతమ్మ తల్లి దగ్గర ఆ పాత్ర కుండతోటి పొంగల్ చేసుకున్నామండి. ఆ కుండ అనేది మేము తీసుకొచ్చుకుంటాం అన్నమాట. చక్కగా పొంగల్ తయారు చేశానండి. పాలు చక్కగా పొంగాయండి, మనకెంతో సంతోషం కదా. బెల్లము, పాలు, యాలకులేనండి వేశాను. ఇక చక్కగా కందిపప్పు అందులోనే పెట్టేసుకొని నానబెట్టేసుకొని ఇక చేశానండి పొంగలి. పాయసం అంటే ఎంతో ఇష్టం కదా తల్లికి. వెండి గిన్నెలో తల్లికి సమర్పించుకుంటున్నాను. ప్రాప్తంగా చక్కగా తల్లి జగన్మాత కడుపు నిండా తినమ్మ జగన్మాత, మమ్మల్ని దీవించమ్మా, మనల్ని అందరినీ దీవించమ్మా అని చెప్పేసి నమస్కరించుకున్నానండి. ఏదైనా మనం పెట్టేటప్పుడు నిండుగా పాత్ర నిండుగా పెట్టుకోవాలండి. తల్లికి జగన్మాతకి ఎవరికన్నా పెట్టినా నిండుగా పెట్టాలండి, అరాకొరగా పెట్టకూడదండి. ఇక నెయ్యి కూడా వేసుకొని, నెయ్యి అంటే ఎంతో ఇష్టం కదా జగన్మాతలకు, అందుకోసమని నెయ్యి నిండుగా ఉండాలండి. నెయ్యి అనేది గడ్డగట్టి ఫ్రిడ్జ్లో పెడతానండి, ఎర్రజీవులు బయట కదా, అందుకోసమని. ఇదిగోండి తల్లికి ప్రసాదంగా వెండి గిన్నెలో పెట్టుకుంటున్నాను. మంచినీళ్ళు కూడా వెండి గ్లాసులో పెట్టుకున్నాను. తిన్న తర్వాత మంచినీళ్ళు త్రాగుద్ది కదా జగన్మాత. చూసారా ఎలా అలంకరించుకున్నాను ఆ జగన్మాతను, జగజ్జని లోకపావని బంగారు తల్లిని, వారాహిదేవి తల్లి. ఇదేనండి ఫస్ట్ సారి నేను వారాహిదేవి తల్లికి పూజ చేసుకోవటం. ఈ సంవత్సరం నుంచి చేసుకుంటున్నాను. దేవుడి అరమార్లోనంతా కూడా అండి క్రొత్తది పట్టు క్లాతులు పెట్టుకున్నానండి. పైన మధ్య కింద తల్లికి పీట వేసుకొని ఆ తల్లిని ఆసీనింపజేసుకున్నానండి, ఆసీనురాలను చేసుకున్నాను. తల్లిని ఆహ్వానించుకున్నానండి, ఆ జగన్మాతను, జగజ్జన్ని. ఇక మొత్తం కూడాను ఈ విధంగా అలంకరించుకున్నానండి. దీప్యమానంగా దీపపు కాంతులు ఎంత వెలిగిపోతున్నారో చూసారా, విరాజిల్లుతున్నారు. ఇల్లంతా కూడా చక్కగా వెలిగిపోయిందండి దీపపు కాంతుల్లో. జగన్మాత తప్పకుండా ఈ రాత్రి మా ఇంటికి వచ్చేస్తుందండి అనిపిస్తుంది నాకైతే నమ్మకంగా. ఎంత చక్కగా పూజ చేసుకున్నానండి. కనకదార స్తోత్రం, అలాగే వారాహిదేవి తల్లి అష్టోత్తరము, అలాగే నామాలు, తల్లివన్నీ కూడా జగన్మాతవన్నీ జగజ్జన్యం అన్నీ కూడా నామపారాయణం చేసుకున్నానండి. పసుపు, కుంకుమ, శంఖము, అలాగే పూసలు, నల్ల పూసలు, పద్మము, గవ్వలు, అవన్నీ తల్లికి ఇష్టమనని అలా అలంకరింపజేసుకున్నానండి. చిన్న చిన్న ఇత్తడి ప్లేట్స్లో ఎర్రగన్నేరు పూలతోటి ఈ విధంగా చిన్న దండ అయితే అలంకరించుకున్నానండి.
మన ఇంట్లో పూసిన పూలతోటే ఈ విధంగా పూజ చేసుకున్నానండి. ఈరోజు మాత్రం ఎర్రగన్నేరు పూలున్న ఎర్ర పూలు అంటే ఇష్టం కదా ఆ తల్లికి. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవం బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్యం కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలతిథి కోమలాంగీ మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాత. ఎంతసేపు కూర్చుని చదువుకున్నా సరే తనివి తీరలేదండి. అలాగే తల్లికి భజన చేస్తూ ఆ తల్లి గురించి అనేక నామాలు ఉచ్చరిస్తూ పఠిస్తూ చక్కగా భక్తి శ్రద్ధలతో నమస్కరించుకున్నానండి. ఆ జగన్మాతను జగజ్జనులను విష్ణుమూర్తి అండి, లక్ష్మీదేవి తల్లి, ఈ దశావతారాలు ఈ 10 అవతారాల నుండి లక్ష్మీదేవి తల్లి ఉద్భవించింది. తండ్రితో పాటు తల్లి కూడా ఉద్భవించింది, జన్మించిందనమాట. తల్లిదండ్రులు ఇద్దరు కూడా దశావతారాల్లో వరాహమూర్తి అప్పుడు వారాహిదేవి తల్లి జన్మించిందనమాట. అందుకే ఆ తల్లిని ఈ విధంగా ఈ 9 నవరాత్రులు పూజ చేసుకుంటాం అనమాట. ఎప్పట్లాగానే వినాయకుడికి బెల్లపు ముక్క పెట్టుకున్నానండి. మనం అభిషేకమూర్తులకి విధంగా అన్నీ కూడా చక్కగా మెరిసిపోతున్నారు చూసారా, దేదీప్యమానంగా విరాజిల్లుతున్నారు చూసారా, ఎంత అందంగా ఉన్నదో. దేవుడి అరమారంతా కూడాను కళకళలాడుతుందండి. ఇల్లంతా కూడా లైటింగ్ తోటి పండుగలాగే అనిపించిందండి. పండుగలేనండి, ఈ 9 రోజులు పండుగేనండి. ఆ జగన్మాత చక్కగా చేపించుకుందండి నిదానంగా, నా చేత ఓర్పుతోటి అన్ని పనులు కూడా సక్రమంగా చేపించుకుంది. ఎంత సంతోషంగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటుందోనండి అనిపించింది నాకు. ఈ రాత్రి మాత్రం తప్పకుండా ఇంట్లోకి వచ్చేస్తుంది, తన యొక్క గల్లు గల్లున గజ్జలతో నడుచుకుంటూ వస్తుంది అనిపించిందండి. అమ్మవారి శ్లోకాలన్నీ పఠించానండి, చదువుకున్నాను. తల్లికి పొంగలు పెట్టుకొని మంచినీళ్ళు పెట్టుకున్నానండి. నాకు తెలిసిన విధంగా నాకు చేతనైనట్లుగా నేను తల్లి సమర్పించుకున్నాను. ఏమన్నా తప్పులు పొరపాట్లు దొర్లితే నన్ను క్షమించి బంగారు తల్లి అని పెట్టుకున్నానండి. అడగంది అన్నమైనా పెట్టదు తల్లి అని చెప్పేసి అనుకుంటాం కదండి. అన్నీ ఆ జగన్మాతకి మనం విన్నవించుకోవటమేనండి. ఆ తల్లి అన్నీ క్రీగంట చూస్తూ ఉంటుంది, అన్నీ తెలుసు తల్లికి. మనం ఏం అడుగుతామో అడగమా అని కూడా పరీక్ష చేస్తుందండి. అందుకోసమని తల్లి దగ్గర మనకి దాపరికం ఏముంటుందండి, అన్నీ ఆ తల్లితో జగన్మాతతో చక్కగా చెప్పుకొని ఈ 9 నవరాత్రులు చక్కగా పూజలు చేసుకోండి. భక్తి శ్రద్ధలతో మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరిపోతాయండి. ఈ విధంగా మోకాళ్ళతో నమస్కరించుకుంటా, సాష్టాంగ నమస్కారం చేసుకుంటాను, గుంజిళ్ళు తీసుకుంటాను తల్లికి. అలాగే 3 ప్రదక్షిణలు చేసుకుంటాను. ఈ విశ్వానికి, ఈ అఖండ బ్రహ్మాండానికి ప్రదక్షిణలు చేసుకున్నట్టండి. అలా 3 ప్రదక్షిణలు చేసుకుంటే అలా తల వంచి శిరస్సు వంచి నమస్కరించుకోవాలండి. భగవంతుడికి ఎదురుగా నిల్చొని నమస్కరించుకోకూడదండి. ఎప్పుడైనా ఒక ప్రక్క నిల్చొని తల వంచి శిరస్సు వంచి నమస్కరించుకోవాలన్నమాట. అన్నీ గమనిస్తూనే ఉంటారు తల్లిదండ్రులు, అన్నీ చూస్తూనే ఉంటారండి. ఏ క్షణం ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నీ అవి ఇచ్చుకుంటూ జీవితాలను ఈ విధంగా మానవ జన్మగా పుట్టించేసి పాపకర్మలను బట్టి మనం అనుభవించాలి కదండి. అవన్నీ పూర్తి చేసుకొని మరలా మానవ జన్మదే పరిసమాప్తం చేసుకుంటాం అన్నమాట. అన్నిటికీ భగవంతుడేనండి. ధూపం అంటే ఎంతో ప్రీతండి. ఆ తల్లికి ధూపం ఇచ్చుకున్నాను. అలాగే ఇక హారతి, కర్పూర హారతి సమర్పించుకున్నాను. ఈ రోజంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో
పూజ చేసుకున్నానండి. మనందరి కోసమనండి. మనందరం సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆ జగన్మాత నీడలో, జగన్మాత ఒడిలో, జగన్మాత దీవెనలో మనందరికీ పొందాలని, రావాలని చెప్పేసి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నానండి. హారతి ఇస్తున్నాను. తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకొని, తులసి తల్లి దగ్గర కూడా మొత్తం కూడా చక్కగా చేసుకున్నానండి. వీడియో లెంగ్త్ పెరుగుతుందని తులసమ్మని నేను చూపించలేకపోయానండి. ఈ రోజుకైతే శనివారం వారాహిదేవి తల్లి యొక్క మొదటి రోజు పూర్తయిందండి. కొంచెం జలం సమర్పించుకొని మనం కళ్ళకద్దుకున్న తర్వాత మీరు కళ్ళకద్దుకోండి ఒక్కసారి ఆ జగన్మాత యొక్క హారతిని. ఇక కొంచెంగా చిరుచెమట పోస్తుందండి మనకి జగన్మాతకు హారతి ఇచ్చిన తర్వాత. ఇక వింజామరతో కొంచెం అలా విసురుతున్నాను అనమాట. ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక ప్రహ్లాదుడు, ఒక మార్కండేయుడు, ఒక ధ్రువుడు, ఒక భక్త కన్నప్ప, వీళ్ళందరూ కూడా ఇలా భక్తి పారవశ్యంలో మునిగిపోయిన వాళ్ళేనండి. వాళ్ళ యొక్క ధూళి రేణువు కూడా మనకి సమానం కాదండి, వాళ్ళతో సమానం కాదు. మనకు చేతనైంది, మనకు వచ్చింది కొద్ది గొప్ప మనం చేసుకోవటమేనండి. ఇక పూజ అయిపోయిన తర్వాత అండి అరటికాయలు కోసారు మా వారు. ఇక ఫ్రై చేసేస్తున్నాను అనమాట. కొంచెం నూనె వేసుకొని, తాలింపు గింజలు వేసుకొని అరటికాయ ముక్కలు వేసేసుకోవటమేనండి. ఇక తర్వాత చిన్నుల్లిపాయ కారము, సాల్టు, పసుపు వేసుకోవటమే చివరికి దించబోయేటప్పటికి. ఏదైనా సరే ప్రతి వేపుడు ఫ్రై అనేది చివరికి వేసుకోవటమేనండి, మూత పెట్టకుండా ఇలా చేసుకోవటం అనమాట. ఈరోజు అన్నంలోనే పప్పు కూడా వేసేసుకొని చేసుకున్నా కదా. ఇక అన్నము అలాగే అరటికాయ ఫ్రై అండి. దేవుడి అరమారంతా కూడా ఎంత కళకళలాడుతూ ఉన్నదోనండి. ఈ విధంగా తల్లిని ఆహ్వానింపజేసుకొని ఈరోజు పూజ చేసుకున్నాను అనమాట. వారాహిమాతను, వారాహిదేవి తల్లిని, ఆ జగన్మాత జగజ్జన్ని ఎంత ముగ్ధ మనోహరంగా, ఎంత చక్కగా ఆనందంగా ఉన్నదో చూడండి. ప్రసాదము, పాలు, మంచినీళ్ళు అంతా పట్టు వస్త్రాలు పరిచి తల్లిని చక్కగా అలంకరించుకున్నానండి. జాకెట్ ముక్కలు ఉంటాయి కదా, పట్టు జాకెట్ ముక్కలు ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా గ్యాస్ కౌంటర్ దగ్గర కూడా తల్లి ఆ విధంగా మెరిసిపోతుంది. చిన్నులపాయ కారము, పసుపు, సాల్ట్ వేసుకున్నానండి. అంత పూర్తయిన తర్వాత ఇలా ఉండాలండి, గలగలలాడుతూ అరటికాయ ఫ్రై అనేది రుచిగా, కమ్మగా, అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.